కార్యాలయం వద్ద సిపిఐ నాయకులు ధర్నా చేపట్టారు. నియోజకవర్గం వ్యాప్తంగా గత ప్రభుత్వంలో జరిగిన భూ కబ్జాలపై విచారణ చేపట్టి ప్రభుత్వ భూములు పరిరక్షించాలని డిమాండ్ చేశారు. 7 మండలాల్లో 30,000 ఎకరాలకు పైగా భూములు బినామీ పేర్లతో నకిలీ పట్టాలు చేసుకుని ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారన్నారు. రీసర్వే పేరుతో వేలాది ఎకరాలు రాత్రికి రాత్రే తారుమారు చేశారన్నారు. వీటిపై విచారణ జరిపించి ప్రభుత్వ భూమిని పరిరక్షించాలని డిమాండ్ చేశారు. కబ్జా అవుతా ఉన్నాయి, అన్యాక్రాంతం అవుతా ఉన్నాయి. వాటన్నిటిని కూడా కాపాడాలని చెప్పేసి ఈ రోజు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో ఆర్టీఓ కార్యాలయం ముందర ధర్నా కార్యక్రమాన్ని కొనసాగిస్తా ఉన్నాం. ప్రధానంగా ఈ రోజు మేము ఒకటే అడుగుతా ఉన్నాం, పేదవాడికి ఒక న్యాయం, పెద్దవాడికి ఒక న్యాయంగా ఈ రోజు రెవెన్యూ అధికారులు వ్యవహరిస్తా ఉన్నారు. ఈ రోజు చూస్తే కాశీనాయన మండలం అకంగుల దగ్గర నుంచి అట్లూరు వరకు, వేములూరు వరకు మొత్తం అంతా కూడా 30,000 ఎకరాల ప్రభుత్వ భూమి అంతా కూడా దర్జాగా కబ్జా చేసి వాళ్ళ అప్పగారు సొత్తునట్టు మొత్తం అంతా రకరకాలటువంటి పద్ధతుల్లో ఈ రోజు కంచెలు వేస్తా ఉన్నారు. ఈ రోజు బాదల పట్టణానికి కొత్తవేడుతున్నటువంటి మరి ఈ రోజు శ్రీకొత్తపల్లి గ్రామ పొలంలో 300 ఎకరాలు ఉంటే కనీసం ఇప్పుడు ఒక్క సెంటు కూడా లేనటువంటి పరిస్థితి. అదే విధంగా మేము చాలా కాలంగా అంటే తిరుపతి రెడ్డి కాలనీ వేసి 11 సంవత్సరాలు అవుతా ఉంది. బద్దాలు భగత్ సింగ్ నగర్ వేసి 10 సంవత్సరాలు అవుతా ఉంది. అదే విధంగా ఈ రోజు శివానగర్ పైన